వాక్యం నేర్చుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. 3వ వచనం మరొకసారి మనం చదువుకుందాం. 3వ వచనం ఒకసారి మళ్ళీ చదువుకుందాం. అనురాగ రహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. ఇందులో అజితేంద్రియులు అనే ఒక పదాన్ని పట్టుకోండి చాలు. అజితేంద్రియులు అనే ఒక పదాన్ని పట్టుకోండి ఈ పూటకి. బహుశా నేను వీలైతే ఈ 3 వచనాల్లో చాలా రకాల క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ క్యారెక్టర్ కలిగిన వాళ్ళు మనుషులేనని, ఈ క్యారెక్టర్లో ఏవి మంచివి కాదని, అంత్యదినాలలో ఈ క్యారెక్టర్ ఉన్నవారితోనే సమాజానికి చాలా నష్టం జరుగుతుందని పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు రాశాడు కనుక ఈ క్యారెక్టర్లన్నీ స్టడీ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం అంత్యదినాల్లోనే ఉన్నాం కనుక ఈ క్యారెక్టర్లో ఉన్న వారి వల్ల ఈ సమాజం అంతా పాడైపోద్దట. వాడు పోతాడు, పోత సమాజాన్ని కూడా నాశనం చేస్తాడు. కాబట్టి ఇలాంటి క్యారెక్టర్లు సమాజంలో ఉన్నవా లేవో చూడాల్సిన బాధ్యత మనకుంది. ఎందుకంటే మనం జాగ్రత్త పడాలిగా. పిచ్చి కుక్క ఉందనుకోండి, జిజ్జు కుక్క దా 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 అంటావా? అన్నంగా జాగ్రత్త పడతాం కదా, అది పిచ్చి కుక్క అని తెలిస్తే. ఒకటి, సమాజంలో ఉన్న ఈ క్యారెక్టర్లను చూసి జాగ్రత్త పడాలి. 2, ఈ క్యారెక్టర్ మనలో ఉందేమో పరిశీలించుకోవాలి. ఈ 2 చేసుకుంటూ మనం వెళ్ళాలి. రైట్. ఈరోజు ఇందులో ఒక క్యారెక్టర్ కోసం మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ పదం అర్థం ఏంటో ముందు ట్రై చేద్దాం. అజితేంద్రియులు కదమ్మా. మీకు కొన్ని పదాలు, ఆ పదాలకు వ్యతిరేక పదాలు తెలుసు కదా. నీతికి వ్యతిరేక పదం ఏంటి చెప్పండి? అవినీతి. మంచికి వ్యతిరేక పదం అట్లా ఉన్నాయి కదా. రైట్. సో ఇది పాజిటివా నెగిటివా అనేది మనకు తెలియాలి. అజితేంద్రియులు అనే పదము, దాని అర్థం తెలియాలి. ఆ తర్వాత మనం సబ్జెక్టులోకి వెళదాం. ఇక్కడ ఇంద్రియులు లేదా ఇంద్రియములు చూడండి, అది అందులో అజితేంద్రియులు కదా. అంటే ఇంద్రియములు, అందులో ఏం కనపడుతుంది మనకు? ఒకటి ఇంద్రియములు అంటే ఏంటి? అవయవాలు. ఇంద్రియాలు అంటే ఏంటి చెప్పండి? అవయవాలు. ఇంతవరకు బాగా అర్థమైంది కదా. రైట్. తర్వాత జితేంద్ర అనే పేరు ఎప్పుడన్నా విన్నారు మీరు? జితేంద్ర అనే పేరు వినలేదా? రాజేంద్ర, గజేంద్ర, జితేంద్ర ఇలా పేర్లు వింటారు కదా. రైట్. పేర్లు కూడా మంచివే పెట్టుకుంటారు కదా, చెడ్డవి పెట్టుకోరు. సో జితేంద్రుడు అంటే అర్థం ఏంటంటే, జితేంద్ర అంటే అర్థం ఏంటంటే, ఇంద్రియములు అంటే అర్థమైంది కదా మీకు, అవయవాలు. జితేంద్ర అంటే అర్థం ఏంటంటే, జితేంద్ర అంటే తెలిస్తే మీకు అజితేంద్రం అంటే ఏంటో తెలిసిపోతుంది. గెలిచినవాడు, విజయుడు, సాధించినవాడు, అణుచుకొనగలిగినవాడు. ఇన్ని పదాలు, పర్యాయ పదాలు వచ్చాయి. జితేంద్ర అంటే అర్థం ఏంటి? గెలిచినవాడు, సాధించినవాడు, అదుపు చేసుకునేవాడు, ఇలాంటి పర్యాయ పదాలు వస్తాయి. సో మొత్తానికి అందులో మనకేమర్థం అవుతుందంటే, కంట్రోల్ చేసుకోగలిగినవాడు, తన్ను తాను అదుపు చేసుకోగలిగినవాడు, అదుపు చేసుకోవడంలో జయించినవాడు, అదుపు చేసుకునే దాంట్లో పాస్ అయినవాడు, ఇతన్ని జితేంద్ర అంటాం. ఇప్పుడు అజితేంద్రియులు అంటే ఇంద్రియములు అనగా అవయవాలు. ఆ అవయవాల్లో పుట్టే కోర్కెలను అదుపు చేసుకునేవాడే జితేంద్రుడు.
అజితేంద్రియులు అంటే ఏంటో నేను ఆల్మోస్ట్ చెప్పేశాను మీకు. అనగా శరీర అవయవాలే ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలు అనబడిన ఈ శరీర అవయవాలలో పుట్టే కోర్కెలను అదుపు చేసుకొని గెలవగలిగిన వాడే, అదుపు చేసుకోవట్లో జయం పొందిన వాడే చిత్తేంద్రియుడు. ఇప్పుడు ఆపోజిట్ చెప్పండి నాకు. అజితేంద్రియులు అంటే ఎవరు? శరీర అవయవాలలో పుట్టే కోర్కెలను అదుపు చేసుకొనలేక పోయేవాడే అజితేంద్రియుడు. ఇప్పుడు మీరు బాగా బ్రాడ్ మైండ్తో మీరు ఆలోచించండి. భూమి మీద మానవ సమాజంలో 99% నేరాలు జరగటానికి గల బలమైన బలహీనత ఈ అజితేంద్రియత్వం. ఎరా నువ్వు ఎందుకు కొట్టావురా అనంటే కోపాన్ని అదుపు చేసుకోలేక కొట్టాను. కొట్టడం నేరం కాదా? మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది నేరం. ఇలా ఎన్ని చెప్పమంటారు చెప్పండి. ఏమయ్యా కార్పొరేటర్ అట్ట తుని మొన్న జరిగింది కదా, మీకు అందరికీ తెలుసు కదా, చెరువులో పడి చచ్చిపోయాడని చెప్పారు. నిజంగానే చెరువులో దూకి చచ్చాడో లేకపోతే చంపేసి చెరువులు వేసారో ఎవడో తెలీదు, మిస్టరీ. ఎందుకు చచ్చావురా నువ్వు కార్పొరేటరు అని అంటే, హాస్టల్లో ఉన్న మనవరాలు సమానరాలు మైనర్ బాలిక, ఆ పిల్ల 12 years 10 years, ఆ పాప దగ్గరికి తాత తాత అన్నట్టు పరిచయం అయిపోయి రోజు వెళ్ళి పాడు చేసి వచ్చేవాడట. నీ వయసు ఏంటి, నువ్వు చేసిన పని ఏంటి అని అంటే ఏం చెప్తాడు? వయసు ఉంది కానీ నా ఆలోచనలకు అదుపు లేదు. అది ఎంతవరకు తీసుకొచ్చింది? చివరికి చావు. సో టోటల్గా ఇలా చెప్పాలంటే చాలా ఉన్నాయి. మొత్తానికి 99% మనం చేసే తప్పులకు మూలం ఏంటంటే మన అవయవాలలో పుట్టే ఆశలను కోరికలను అదుపు చేసుకోలేక చేసే తప్పులే 99%. వీళ్ళని ఏమన్నారంటే అజితేంద్రియులు. బైబిల్లోకి వెళ్ళి చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఈ కోరికలు ఆశలు అదుపు చేసుకోలేని వారు సమాజానికి ప్రమాదం. అర్థమవుతుంది మీకు? రెండోది వాళ్ళకు వాళ్ళే ప్రమాదం కూడా. అంటే వాళ్ళు చేస్తారు, నలుగురిని చంపుతారు. లేదంటే రివర్స్లో నలుగురిని చంపాకే వాళ్ళు చేస్తారు. వీళ్ళెవరు? వీళ్ళు అజితేంద్రియులు. దీనికి మళ్ళా చెప్తున్నాను నేను, ఈ అజితేంద్రియత్వం అనే ఈ స్వభావానికి, ఈ చెడ్డ గుణానికి బోధకులు కూడా అతీతులు కాదు, పాస్టర్లు కూడా అతీతులు కాదు. పాస్టర్ అంటే పాస్టర్ అంతే, ఆడు మనిషే కాదు, ఎంతకే మనిషే కదా. సో బోధకులు కూడా అతీతులేమీ కాదు. ఒకసారి ఆ సందర్భాన్ని మీరు బైబిల్లో చూడండి. నేను అన్న మాట కాదు, ప్రభు అంటున్నారు. మత్తయి సువార్త 23వ అధ్యాయము. మత్తయి సువార్త చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించాలి ప్రియులారా. చరిత్రలో చాలా విషయాలు నేను టచ్ చేస్తాను నాకున్న ఈ తక్కువ సమయంలో. 23వ అధ్యాయము అనగానే మీకు ఫీడ్ అయిపోవాలి ఏంటంటే, శాస్త్రులను పరిసయ్యులను సద్దుకయ్యులను ప్రభు ఏకి పారేస్తున్న అధ్యాయం ఇది. ఏకి పాకం పెట్టిన అధ్యాయం ఏది చెప్పండి? 23వ అధ్యాయము మత్తయి సువార్త. ఓకేనా? శాస్త్రులు అంటే ఎవరు? అప్పట్లో పెద్ద పెద్ద రెవరెండ్లు, బిషప్పులు, పోపులు కదా, బాగా ధర్మశాస్త్రం బాగా తెలిసినోళ్ళు. పరిసయ్యులు వీళ్ళు కూడా అదే కోపకు చెందినోళ్లే, బాగా వాక్యం తెలిసినోళ్ళు. సరే విషయానికి వస్తే 25వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు గిన్నె పళ్ళెన్ని వెలుపట బాగా సబీనా వేసి, చింతపండేసి, బూడిదేసో వింబారేసో, పైన బాగా తలతల్లాడేలాగా గిన్నెని బాగా తోముతారు మీరు, పైన బాగా తోముతారు మీరు, కానీ లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ. ఇది పళ్ళెం గురించి మాట్లాడుతున్నాడా? యేసుప్రభు ఇక్కడ అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశీలారని పళ్ళెం కోసం మాట్లాడుతున్నాడా? అమ్మా మీరు ఆ పళ్ళెం లాంటోళ్ళరా? మీరు ఆ పళ్ళెం లాంటోళ్ళు. మీరు పైకి అంగీలేసుకొని వస్తున్నారు, మీరు
జనాలు చూడడానికి అమ్మో అయ్యగారు వస్తున్నారని దండాలు అయితే ఆడుతున్నారు. మీ పై వేసాను చూసి మీరు గొర్రెపోతూ లేకపోతే గొర్రె చర్మాన్ని కప్పుకున్న తోడేళ్ళన్న సంగతి వాళ్ళకి, మీ లోపలేముంది వాళ్ళకి తెలియదు కదా. మీరు ఎలాంటి వాళ్ళు అంటే పైకి తోమిన కంచాలు అంటోళ్ళు, కానీ మీ లోపలేముందో తెలుసా? అక్కడ అన్నాడు చూడండి, అజితేంద్రియత్వముతో నిండి ఉన్నారు అన్నాడు. ఇప్పుడు ఈ అజితేంద్రియత్వం అంటే ఏమని చెప్పాను నేను? కోర్కెలను అదుపు చేసుకోలేక తప్పులు చేసేవాళ్ళు ఎవరో అజితేంద్రియులు. ఈ అజితేంద్రియత్వం కలిగి ఉన్న వాళ్ళు ఎవరున్నారు ఇప్పుడు మనం చూసిన ఈ వాక్య భాగంలో? పాట్రయ్య గారులు కూడా ఉన్నారు. మీకు అర్థమవుతుందా? అంటే ఈ స్వభావం అందరినీ పట్టి పీడిస్తూ ఉంది. దీనివల్ల చాలామంది చస్తున్నారు, చాలామందిని చంపుతున్నారు. అందుకంటాడు పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. అమ్మ జాగ్రత్తగా మనసు వాక్యం మీద కేంద్రీకరించండి, దయచేసి బాగా వినండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. అమ్మ ఏంటంట? నేనే పెద్ద ఎదవని, నేనే పెద్ద భ్రష్టుణ్ణి, నేనే పెద్ద నీతిమాలినోడిని, నేనే పెద్ద పాపిష్టి ఎదవని, నేను ఇంత ఎదవనై ఉండి అట్టి వారికి స్వాతంత్ర్యము ఇత్తుమని చెప్పుదురు. నేను ఎదవనై ఉండి రా నిన్ను బాగు చేస్తానంటే ఎలా ఉంటుంది? మీకు అర్థమవుతుందా నా భాష? నేను మంచోడిని అయితే మీ అమ్మ నాన్నలు నాకు అప్పగిస్తారు, బాబు ఈయన కూడా బాగు చేయని. నేనే చెడ్డోన్నయ్యండి నేను మిమ్మల్ని బాగు చేస్తానంటే ఎవరు నమ్ముతారు చెప్పండి? ఆడు మెంటలోడండి, రోడ్డు అంట పడి తిరుగుతున్నాడు. రండి నా దగ్గరికి రండి, నేను ఏం చేస్తానంటే పోతారా? ఒరే నీకేం మెంటలరా, నాకేం బాగు చేస్తామంటారు. ఇప్పుడు అదే అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, చెప్పే బోధకులే భ్రష్టులై ఉండి, పనికిమాలినోళ్ళు అయి ఉండి, స్వార్థపరులై ఉండి, ఏమండి ఇతరులు బాగు చేస్తారంట. అట్టి వారికి స్వాతంత్ర్యము ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడు కదా. నువ్వే ఒకదానికి దాసుడు అయి ఉండి నాకు స్వాతంత్రం ఇస్తానంటున్నావేంటి? నువ్వే బానిసత్వంలో ఉండి నన్ను విడుదల చేస్తానంటున్నావేటి? కాబట్టి ప్రియులరా, ఈ అజితేంద్రియత్వానికి సామాన్యుడని లేదు, సామంతుడని లేదు, రాజని లేదు, మంత్రిని లేదు, పేదని లేదు, ధనికని లేదు, కులము లేదు, గోత్రం లేదు, ప్రాంతం లేదు, దేశం ఏ భేదం లేదు. ఇది ప్రపంచాన్ని అలుముకుంది. ఇది మంచిది కాదు. అంత్యదినాల్లో ఇది ఇంకా ఎక్కువ అవుద్ది. అలాగని చెప్పేసి మరి మన పితరుల కాలంలో ఇది లేదంటే ఎందుకు లేదు? ఉంది. కానీ అంత్యదినములు ఇది బాగా ఎక్కువైపోతాయి. ఆశలు ఉండాలి, కోరికలు ఉండాలి, ఇష్టాలు ఉండాలి. గుర్తుపెట్టుకోండి, కొన్ని కొటేషన్స్ ఉంటాయన్నమాట, ఇవి బాగా నోటీస్ చేయండి. కానీ వాటికి హద్దులు ఉండాలి. ఆశలు ఉండాలి, ఇష్టాలు ఉండాలి, కోరికలు ఉండాలి, కానీ వాటికి ఏమి ఉండాలి? హద్దులు ఉండాలి. ఒకటి. రెండోది, కొన్ని అవసరం, మరికొన్ని అత్యవసరం. కొన్ని లేకపోతే మనం బ్రతకలేం, కొన్ని లేకపోయినా మనం బ్రతకొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన రెండింటి అర్థం అదే. కొన్ని అవసరం, అర్థమవుతుందన్న భాష. ఈ అవసరం అనేవి లేకపోయినా బ్రతకొచ్చు. కొన్ని అత్యవసరం, కానీ అవి లేకపోతే మనం బ్రతకలేం. బాగా అర్థం చేసుకోండి. గాలి అవసరం, అత్యవసరమా అమ్మా? ఏది రెండిన పడుతున్నాయి నాకు. అవసరం, అత్యవసరమా? అత్యవసరం. నీరు, ఆహారం, సూర్యరశ్మి. రైట్, అర్థం చేసుకోండి. పెళ్ళి,
ఈట అందరూ నవ్వేసుకుంటున్నారు, అందరు ఎగురుతున్నారు, ఏదో జర్నీలో ఇలాగ అంటారు చూసారా. అలా మాట్లాడండి ఏదో ఒకటి. పెళ్ళి చెప్పండి, అవసరం అత్యవసరమా? అంతే. అది లేకపోయినా బతకొచ్చా బతకలేమా? బతకొచ్చని బైబిలే చెప్తుంది. నేనున్నాను రా, పౌలు అన్నాడు కదా, శాతనైతే నాలాగుంటే మంచిది, ఈ పిల్లలు ఈ తలపోటు లేకుండా మాకు తెలియచేసుకున్నాంలేండి. మీరు తెలియచేసుకున్నారేంటి? మాకు తెలియదు కదా, తెలియచేసుకున్నాం. సరే విషయానికి రండి. ఎక్కడున్నాం మనం? పెళ్ళి అవసరం అత్యవసరమా అమ్మా? కారు చెప్పండి, అవసరం అత్యవసరమా? అవసరం అంతే. అది లేకపోయినా మనం పుడత కారులో పుట్టేవేటి? లేదు కదా. కరెంట్ అవసరం అత్యవసరమా? అవసరం అంతే. కరెంట్ లేని దినాల్లో బ్రతకలేదా, జీవించలేదా? మాట్లాడరేటమ్మా? బిర్యానీ అంతే. బిర్యానీ లేకపోతే బతకలేమేటి? చెప్పండి. పట్టు చీరలో ఎవరో అయ్యి బాబోయ్, సత్య వచ్చింది ఈరోజు. సత్య రాలేదా? పైన ఉందా? ఇది రికార్డ్ అవుతుందిలే, గోపియే కదంట. అలా ఆవిడకి చెబుతానులే. బంగారం అది. అధికారం ఉన్న బతకొచ్చు, రైట్. కానీ ఇప్పుడు విషయానికి వస్తున్నాను. అజితేంద్రియత్వం అంటే ఏంటంటే అనవసరమైనవి నెరవేర్చుకోవడం కోసం. అవసరమైనవి కాదు, ఏవైతే లేకపోయినా కూడా బతకొచ్చో ఆ లేకపోయినా కూడా బ్రతికే వాటి కోసం పాకురులాటమే. అత్యవసరమైన వాటి గురించి ఆలోచించుడాడు. అవసరము లేకపోయినా ఆ అవసరమైంది మన జీవితానికి అనవసరమైన దాన్ని ఎలాగైనా సాధించాలి. దేన్ని? అది లేకపోయినా బతకొచ్చు అనుకునే వాటిని ఎలాగైనా సాధించాలని దానికోసం పాటలు పడ్డమే. చెప్పండి ఏంటి? అజితేంద్రియత్వం. ఇప్పుడు నేను బైబిల్లో చిన్న సందర్భాలు టచ్ చేస్తా, నోట్ ఇచ్చేయండి. నంబర్ 1, మొదటి సందర్భం, ఏశావు దగ్గరికి వెళ్దాం. ఏశావు ఏం చేశాడంట? మీరు చదవండి మీ బైబిల్లో, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనం. 12వ అధ్యాయం 6వ వచనం. 16వ వచనం అమ్మ, మన్నించండి, 16వ వచనం. ఎన్ని పూటలు? ఒక పూట అని ఉంది మీ బైబిల్లో కూడా. ఒక పూట అంటే 3 పూటలు కాదుగా. అంటే పూటలు ఎన్ని ఇంతకే? మీరు ఎన్ని పూటలు తింటారు? 3 పూటలు తింటారుగా. ఈయన కూడా పెడు చూడండి. ఒక్క పూట కూటు కోసం అమ్మి వేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను, ఇంతకు మీలో ఉన్నారేమో చూసుకోండి, జాగ్రత్త అన్నాడు. అమ్మమ్మ, ఇప్పుడు ఏశావు జితేంద్రుడా అజితేంద్రుడా? ఏమా, మనం అక్కడే ఉన్నాం. ఒక్క పూట తినపో చచ్చిపోతావా? మొగుడు పిల్లలు దెబ్బలాట ఆడుకున్నారు అనుకోండి, కొంతమంది ఆడవాళ్ళు వారం తినకపోయినా కూడా బతుకునే ఉంటారు. ఎన్నేసి రోజులు తినరు? వారం. వాంగ్చు ఏం పేరు నాయన, ఇప్పుడు నిరాహార దీక్ష, వాంగ్చుక్ అని ఒక ఆయన నిరాహార దీక్ష చేస్తున్నాడు. దాదాపు 18 రోజులట. ఇంకా ఉంచితే చచ్చిపోతాడేమో, చచ్చిపోతే గలిబిలి అయిపోద్దని నిన్న పోలీసు వాళ్ళు వచ్చి అందరిని ఆడావుడి చేసేసి ఆయన్ని చెప్పపెట్టకుండా తీసుకెళ్ళిపోయారు. ఢిల్లీలో జంత్రమంత్ర అట. జంత్రమంత్ర అంటే ఏదో మంత్రం అనుకున్నారు సుమి, ఆ స్థలం పేరు అది. ఆ ప్లేస్ నుంచి తీసుకెళ్ళిపోయారు. 18 రోజులు ఏం తినకపోయినా బతుకున్నాడు ఆయన. 18 రోజులట. ఈ మనోడి సంగతి ఏంటంటే ఏసావు ఏంటట? ఏంటి ఒక్క పూట? జ్యేష్ఠత్వం అనేది కొనుక్కుంటూ వచ్చేది కదండి, ఇది దేవుడిచ్చే వరం అండి. ఇది ఆ దినాల్లో, పితరుల కాలంలో అలాంటి గొప్పదైన వరాన్ని, గొప్పదైన భాగ్యాన్ని ఏం చేశాడంట? ఒక్క పూట తిండి నోరు కట్టుకుంటే బాగుండు కదా.
ఒక్క పూట నోరు కట్టుకో, ఒక్క పూట అసలు ఆలోచించండి, మీరు ఉండగలమా లేదు చెప్పండి? ఉండొచ్చా ఉండలేమా? ఉండొచ్చు కదా. మనం ఉండలేకపోయాడంటే ఏమై ఉంటాడు ఇతను? కోరికలను లేదా ఆశలను అదుపు చేసుకోలేనివాడు. టెంప్ట్ అయిపోయాడు ఆ భోజనం చూడంగానే, శోధించబడ్డాడు ఆహారం చూడంగానే. చిత్రం ఏంటంటే మనం ముక్కలకి కక్కలకి అరువులు చేసి ఆవురు ఆవురు అంటూ ఉంటాం, కానీ చిక్కుడుకాయల కూర కంటే ఇంక ఎంత సిగ్గుపడాలో ఆలోచించండి. పోనీ ఇక్కడ ఏమన్నా మాంసానికి ఏమైనా టెంప్ట్ అయ్యాడా అంటే కాదంట. మరి దేనికి? అంతేలే, ఆయనకి అది ఇష్టం, మనం ఏం చేస్తాం మరి? ఒక్క పూట కూటి కోసం ఏం చేశాడు? ఈరోజు చరిత్రలో చరిత్రహీనుడైపోయాడు. ఈరోజు ఏమని చదువుకుంటాం మనం ఏశావు కోసం అంటే భ్రష్టుడు అని చెప్తుంది బైబిల్. కానీ ఇస్సాకుకు పెద్ద కొడుకు. పాత నిబంధనలో ఆయన చరిత్ర ఏంటి? ఇస్సాకుకి పెద్ద కొడుకు, జ్యేష్ఠ కుమారుడు, ప్రథమ ఫలం. మరి కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఆ పెద్ద కొడుకుని ఏమని చెప్తున్నాడు? పెద్ద కొడుకేలే, కానీ ఒక్క పూట ముద్ద కోసం ఏం చేశాడు? భ్రష్టుడయ్యాడట. మళ్ళీ ఏమంటాడు? వ్యభిచారంతో పోల్చాడు దాన్ని. దేంతో పోల్చాడు? వ్యభిచారం. అంటే దేవుడే నాకు అక్కర్లేదు, నాకు బువ్వే కావాలనుకున్నాడు. కొన్నిసార్లు ఆహారం విషయంలో కూడా మనం కంట్రోల్లో ఉండకపోతే ఆ అజితేంద్రియత్వం, అదుపు చేసుకోలేని తత్వం వల్ల మన ప్రాణాల మీదకి మనమే తెచ్చుకుంటాం. నేను ఊరి పేరు చెప్పను, పాస్టర్ గారి పేరు చెప్పను, కానీ నాకు బాగా తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నారు. వాళ్ళ పాపకి కామెర్లు వస్తే హాస్పిటల్ తీసుకెళ్ళారు, మందులు ఇచ్చారు. మందులు వాడుతున్న క్రమంలోనే అమ్మాయి చికెన్ బిర్యానీ తినేసింది. ఒక 10 రోజులు చికెన్ బిర్యానీ తినకపోతే చస్తావా? చావదు కదా. తిన్నాక చచ్చింది. అలాగే ఎవరైనా కోరుకుంటారా? పెళ్ళిడికి వచ్చిన పిల్లండి జాండీస్తో ఉండి నోరు కట్టుకోవడానికి, నోరు అదుపు చేసుకోలేక చికెన్ బిర్యానీ తిని ఆ జాండీస్ ముదిరిపోయి అల్లాడిపోయి చచ్చిపోయింది. ఎంత బాధ వేస్తుందో ఆలోచించండి. అజితేంద్రియులు. నేను ఇప్పుడు చెప్పింది ఆహారపు అలవాట్ల విషయంలో. అందుకంటాడు, నువ్వు తిండిపోతివైన ఎడలు ఏమంటాడు? నీ గొంతుకు కత్తి పెట్టుకోమంటాడు. అంటే అర్థం ఏంటి? అంటే గొంతుకు కత్తి పెట్టుకోమంటే అర్థం ఏంటి? ఎడకు సగం కోసేసి కత్తి అడ్డంగా పెట్టుకోమనా? అర్థం ఏంటి? కంట్రోల్ చేసుకోని. అది కంట్రోల్లో ఉండమంటున్నాడు అంతే తప్ప కత్తి పెట్టుకో, లేకపోతే శాగు పెట్టుకో, రంపం పెట్టుకొని కాదు. అదుపులో ఉండాలి. ఆహారం కూడా ఎలా ఉండాలి? అదుపులో ఉంటే మంచిది నీ ఆరోగ్యానికి. అజితేంద్రియులు. ఈ అజితేంద్రియత్వం వల్ల ప్రాణాల మీద కూడా తెచ్చుకున్న వాళ్ళు లేకపోలే. మరొక సందర్భాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. బైబిల్ తీయండి, న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయము. అంతా మీరు చదవండి, ఇంటికి వెళ్ళి 19, 20 చదవండి. అమ్మా ఇప్పుడు చదవద్దు, ఇప్పుడు చదివితే నా టైం అయిపోద్ది. న్యాయాధిపతులు చెప్పండి, 19వ అధ్యాయము, 20 అధ్యాయము. మచ్చుకు అక్కడక్కడ టచ్ చేస్తాను, బాగా వినండి. ఒక స్టోరీలాగా చెప్తాను మీకు, హిస్టరీని స్టోరీలాగా చెప్తా. ఇశ్రాయేలీలకు రాజు లేని దినములలో లేవీయుడైన ఒకడు ఎఫ్రాయిమీల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచున్నాడు. ఇలా చెప్పనివ్వండి మీకోసం. లేవీయుడు లేదా లేవి వంశస్థుడు అనుకుందాం. ఎఫ్రాయిము మన్యపు ప్రాంతంలో బతుకుతున్నాడు. వినాలిక. ఇతను ఎవరు చెప్పండి? లేవీయుడు. పేరు లేదు కదా. ఎక్కడ బ్రతుకుతున్నాడు? ఎక్కడ నివసిస్తున్నాడు? ఎఫ్రాయిము మన్యానికి ఆ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నాడు. చదువుదాం. అతడు యోదా బెత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకున్నాడంట. బాగా వినాలి. ఇటు పక్క ఒడిసిలేరు సైడేమో ఎఫ్రాయిం ఉంది, ఈ కల్వచెర్ల సైడేమో చెప్పండి బెత్లెహేం ఉంది.
అమ్మా మీకు అర్థం కావడానికి చెప్తున్నాను, అంటే ఎంత దగ్గర ఉందని కాదు, దిక్కులు చెప్తున్నాను, అంటే అంత దూరం అన్నమాట. సో ఒకవైపునేమో ఆయన నివసిస్తున్న ఎఫ్రాయిం ఉంది, ఒకవైపేమో ఒక ఆవిడ్ని ఉంపుడు గత్తిగా తెచ్చుకున్నాడంట. ఈ లేవీడు ఏం చేశాడంట, ఒక ఆవిడ్ని ఉంపుడు గత్తిగా ఉపపత్నిగా తెచ్చుకున్నాడట. ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడట? బెత్లెహేము నుంచి. బెత్లెహేము అనగానే మనకి ఒకటి గుర్తుకు రావాలి. ఏం గుర్తుకు రావాలి? యేసు పుట్టిన, యేసు జన్మించిన స్థలం. బెత్లెహేము కోసం మాట్లాడితే చాలా ఉన్నాయిలే. యెషయా గారిది అక్కడే, దావీదు గారిది చెప్పండి అక్కడే, నయోమిది చెప్పండి అమ్మా అక్కడే, బెత్లెహేమే కదా. సరే, సో ఒక ప్లేస్ కోసం నేను గుర్తుగా చెప్పాను. ఉపపత్ని దేవురు బెత్లెహేము, రైట్. ఆ లేవీడి దేవురు ఎఫ్రాయిం అనుకోండి, ఎఫ్రాయిము, ఓకే. అయితే ఏమైందంటే తర్వాత చదువుదాం 2వ వచనం. అతని ఉపపత్ని అనగా ఈ బెత్లెహేం అమ్మాయి, తెచ్చుకున్న అమ్మాయే అతన్ని విడిచిపెట్టి వేరే వాడితో వ్యభిచారం చేసిందట. వ్యభిచారం చేసి వాళ్ళ నాన్నగారి ఇంటికి వెళ్ళిపోయిందంట. ఇంక చదవకండి, నా వైపు చూడండి. ఒక ఆయన ఒక ఆవిడ్ని తీసుకొచ్చుకున్నాడండి. ఉపపత్నిగా ఆ దినాలలో ఉండడం తప్పు కాదు, అర్థమవుతుందా మీకు? ఆ దినాలలో, ఎందుకంటే అది అజ్ఞాన కాలం కనుక దేవుడు చూసి చూడనట్టు ఉన్నాడు. సో క్రొత్త నిబంధన ప్రకారం ఒక పురుషుడికి ఒకే భార్య ఉండాలి. ఇప్పటి నియమం అది. అప్పట్లో ఉండేవాళ్ళు, రాజులకు ఉండేవాళ్ళు, ధనవంతులకు ఉండేవాళ్ళు, వాళ్ళు పని మనుషులుగాను ఉపపత్నులుగాను ఉండేవాళ్ళు. అయితే ఈవిడేం చేసిందంటే, ఆల్రెడీ ఒక ఆయనకు ఉపపత్నిగా ఉండి ఇంకొకటితో పాపం చేసిందట. ఈ విషయం ఎక్కడ తెలిస్తే నన్ను కొడతారో చంపేస్తారోనని చెప్పబెట్టకుండా ఊరు వెళ్ళిపోయింది. ఏ ఊరు వెళ్ళింది? అదే ఏ ఊరు అది? అందుకే నేను స్టార్టింగ్లో వివరణ చెప్పా. ఏ ఊరు వెళ్ళింది? వాళ్ళ ఊరు వెళ్ళింది, బెత్లెహేం. పోయి ఎన్నాళ్ళు అయిందట రాక? 4 నెలలు అయిందండి. పాపం మనోడు కలవచర్లు వెళ్ళింది అనకండి. మనోడు 4 నెలలు ఓపిక పెట్టాడు. మంచోడు కాదండి, ఓపిక పెట్టి. ఇంకా ఎంత మంచోడు అంటే ఈ లేవీడు, సరేలే పొరపాట్లు అనేవి సాధారణంగా మానవ శరీరంలో జరుగుతూ ఉంటేలే, ఎలాగైనా సరే క్షమించి ఈవిడ్ని, ఉపపత్ని అన్న ఆవిడన్నా ఒకటేలే, మా ఆవిడని తీసుకొచ్చుకుందామని చెప్పేసి మామగారింటికి వచ్చాడట. వచ్చి తర్వాత జరిగింది ఏదో జరిగిపోయింది, పంపించండి అని అంటే సరే అన్నారంట. వాళ్ళు వచ్చిన రోజు చక్కగా ముద్ద పెట్టారంట. మటన్ వేసారో చికెన్ వేసారో పప్పు వేసారో నాకు తెలియదు, కానీ బాగానే తిన్నాడు. 2వ రోజు కూడా ఇంక తీసుకెళ్తానంటే, అయ్యయ్యో రాకరాకొచ్చి ఈ పూట కూడా ఉన్నాడంటే, 2వ రోజు ఉన్నాడంట. 3వ రోజు ఇంక వెళ్ళిపోతాంలేండి ఎందుకులంటే, ఈ పూటకి ఇక్కడ కాలం వెళ్ళబోచ్చునంటే, ఆ 3వ రోజు కూడా తిన్నారట, 4వ రోజు కూడా తిన్నారట. ఇంకా 5వ రోజు ఉండబట్టలేక, నీకు నీ తిండికి నమస్కారం రా బాబు, ఆ అమ్మాయిని ఇచ్చి పంపించి నా దారిని నేను పోతానంటే, లేదు 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 ఈ పూట కూడా ఉండండి అని అంటే, సందకాడ దాకా ఓపిక పెట్టాడంట. ఎప్పటి వరకు ఓపిక పెట్టాడంట ఆయన? సాయంత్రం వరకు ఓపిక పెట్టి, అప్పటికి కూడా బలవంతంగానే ఉన్నారు వాళ్ళు, బలవంత పెడుతుంటే ఇంకా లాభం లేదని చెప్పేసి బయలుదేరారు. మధ్యాహ్నం తర్వాత బయలుదేరి వెళతా 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 ఉన్నారండి. అలా వెళతా ఉండగా మధ్యలో ఒక ప్రాంతం వచ్చింది. ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత, అయ్యా పొద్దు ఊగుతుంది, ఇక్కడ ఉందాం అన్నాడు తన దాసుడు. ఈమెను తీసుకొని వెళ్తున్నాడు గాడిద మీద. గాడిదలు తీసుకొచ్చాడులే, 2 గాడిదలు. తనతో పాటు ఒక దాసుని తీసుకొచ్చాడు. ఈ ఊరు మంచిది కాదు, ఎందుకైనా మంచిది, మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే బాగుంటుంది, ముందుకు వెళదాం అన్నాడంట. అలాగలా కొంచెం ముందుకు వెళితే గిబియా అనే ఊరికి వచ్చారంట. ఊరి పేరు ఏంటి చెప్పండి? గిబియా. ఆ గిబియా ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ బెన్యామీనీయులు. ఎవరు చెప్పండి? బెన్యామీనీయులు. మంచోళ్ళ కాదా? బెన్యామీన్ అంటే ఇప్పుడు మన ఆయన పేరు ఏం పేరు? యాకోబు పిల్లల్లో గారాల కొడుకు, ఆకురోడు కదా, రైట్. ఇప్పుడు ఈ బెన్యామీల దగ్గరికి దాదాపు వచ్చాడు, ఆ ఊరికి వచ్చాడు, గిబియా అనే ఊరికి వచ్చాడు సంతకే. ఎప్పుడు వచ్చాడంటే, అందరూ ఇంకా భోజనాలు చేసి పడుకుందాం అనే టైంకి వచ్చాడు. బాగా విందామండి. వచ్చిన వాళ్ళు ఎవరి పెడితే వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి లేదు. ఒక సంత మార్కెట్లో ఉన్నారు వీళ్ళు. ఎవరెవరు?
ఈ లేవీడు, తన ఉపపత్ని, తన దాసుడు 2 గాడిదలతో వాళ్ళకి తిండికి సంబంధించింది, గాడిద ఆహారానికి సంబంధించిన సామగ్రి గాడిదల మీద వేసుకొని సంతలో నిలబడితే నాబోటోడు ఒకడు పొలం పనికి పోయి లేటుగా వస్తున్నాడు. పొలం పనికి వెళ్ళి లేటుగా వచ్చి ఈ సంతలో నిలబడడంలో చూశాడు. చూసి ఏమయ్య మీరు ఇక్కడ ఉన్నారు ఈ టైంలో, ఇక్కడేం పని ఈ టైంలో, మీకు ఎంతకు ఏ ఊరు అని అంటే మనోడు స్టోరీ ఎంత చెప్పాడయ్యా, మాది ఎఫ్రాయిము, ఇదిగో మా ఆవిడదేమో బెత్లెహేము, ఏదో చిన్న ఘర్షణ వచ్చింది, వెళ్ళిపోతే తీసుకెళ్తానికి వచ్చానండి, ఇదంటే ఇక్కడికి వచ్చేసరికి పొద్దుపోయింది, ఎవరన్నా ఆశ్రమిస్తే బాగుండని చూస్తున్నామంటే అప్పుడు రా మా ఇంటికి రా అని చెప్పి తీసుకెళ్ళాడు. రాత్రి అయిపోయింది కదా. ఇప్పుడు వీళ్ళ ఇంటికి చుట్టాలంటే బాగోదేమో, కొంతమంది యాత్రికులు వచ్చారన్న సంగతి ఈ బెన్యామీనీలకు తెలిసిపోయింది. ఎవరికి తెలిసింది చెప్పండి? ఆ ఊరిలో ఉన్న బెన్యామీనందరికీ తెలిసిపోయింది. తెలిసిన తర్వాత ఆ ఊరిలో ఒక బ్యాచ్, సపరేట్గా ఒక బ్యాచ్ ఉందంట. ఇప్పుడు ఎలాగైతే మన రాజమండ్రిలో గంజాయి బ్యాచ్ అని కదా, ఈ షెడ్డి గ్యాంగ్ బ్యాచ్, కొన్ని బ్యాచ్లు వస్తున్నాయి కదా, అప్పటికి ఒక బ్యాచ్ ఉందట. బెన్యామీనీలో ఒక బ్యాచ్ ఉందట. ఆ బ్యాచ్ పేరే మహేష్ బాబు గారు ఆ మధ్య సినిమా తీశాడు, పోకిరి. బ్యాచ్ పేరు ఏంటి చెప్పండి? పోకిరీలు. మీ అందరూ చెప్పండి బ్యాచ్ పేరు. చదివించమంటారా లేకపోతే తర్వాత చదువుకుంటారా? తర్వాత చదువుకుందరులేండి. రెఫరెన్స్ ఏమైనా చెప్తారా? పోకిరీలు బ్యాచ్. ఎన్నక్క? 1922 అంట చూడండి. చాలు ఇంకా రైట్. ఆ బ్యాచ్ పేరు ఏంటి చెప్పండి? పోకిరి బ్యాచ్. పాపం వీళ్ళు అంత ముద్ద తినక పడుకుందాం అనుకునే టయానికి పోకిరీలు వచ్చేసి, బాగా వినాలి స్టోరీ. ముందు లేవీని పంపండి అంటున్నారు, ఆ మగోడిని పంపమంటున్నారండి, భర్తను పంపమంటున్నారండి. మీకు ఇది ఇలాంటి సందర్భం మీకు ఎక్కడన్నా కనపడుతుందా? సొదొమ గొమొర్రాల నాశనానికి ముందు అక్కడ కూడా ఇదే బ్యాచ్ ఉంది. వాళ్ళు కూడా వచ్చి ఏమంటున్నారు, దేవదూతలు కొడతారా? వాళ్ళు ఆడల్లా మగాళ్ళ, వాళ్ళు ఎవరైనా పర్లేదు, మేము వాళ్ళని కూడాల. ఇక్కడ కూడా ఈ లేవీని పంపించండి మేము కూడాలంటున్నారు. అంటే ఎంత దుర్మార్గం ఆలోచన. ఏం మగాళ్ళతో మగాళ్ళు వెళ్ళిపోతారా? ఎంత ఎంత దురదృష్టకరమో, ఎంత జుబుక్సాకరంగా ఉందో ఆలోచించండి మీరు. ఆ మాటకు తట్టుకోలేక ఆయన, అయ్యా ఎదుగొచ్చిన నా పిల్ల ఉంది. సేమ్ ఇదే సిచ్యువేషన్. అక్కడ కూడా లోతు అలాగే బతిమాలాడు. అయ్యా వివాహానికి వచ్చిన, పెళ్ళిడికి వచ్చిన నాకు 2 పిల్లలు ఉన్నారు, కావాలంటే వాళ్ళని తీసుకెళ్ళిపోండి. సేమ్ అదే రిపీట్ అవుతుంది ఇక్కడ కూడా. నాకు ఒక బిడ్డ ఉంది, ఎదిగిన బిడ్డ, ఆ బిడ్డను తీసుకెళ్ళిపోండి. కుదరదన్నారు. మొత్తానికి ఏం చేశారంటే ఈ ఉపపత్నిని తీసుకెళ్ళిపోయారు. రాత్రికి రాత్రి ఈవిడ ఏం చేశారు, తీసుకెళ్ళిపోయి, ఇంకా గ్యాంగ్ కదా, ఒకరా ఇద్దరా, రాత్రంతా పాడు చేశారట. రాత్రంతా ఎంతకంతే చచ్చిపోయేంతగా. చచ్చిపోయిన తర్వాత తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళ టెంటు లేకపోతే వీళ్ళ గుడారం దగ్గర పడేసి వెళ్ళిపోయారు. తెల్లవారు లేచి ఆ ఉపపత్ని యజమానుడు లేదా భర్త, ఆ ఇంటోళ్ళు చూస్తే గడప మీద ఒక చెయ్యి, గడప కింద కాళ్ళు, చచ్చిపోయి పడుందండి. రాత్రంతా పాడు చేశారంట. ఒకళ్ళ ఇద్దరా? ఒక గుంపు. చచ్చిపోయిన తర్వాత ఈ లేవీడు ఆ సందర్భాన్ని చూసి ఆ శవాన్ని అలాగే గాడిద మీద చేసుకొని, పండుని తీసుకొని మొత్తానికి ఊరికి వెళ్ళిపోయాడు. ఆవిడని అలాగే తీసుకుని ఊరికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే వాళ్ళ ఊరిలో ఏం చేయకూడదు, గలబా. ఎందుకంటే జనం వాళ్ళలో ఎక్కువ కదా, గొడవ చేయకూడదు. అందుకని ఊరు వెళ్ళిపోయి అప్పుడు కీళ్ళు ఎక్కడెక్కడ ఉంటాయో చూశాడు. కీళ్ళు అంటే మీరేమంటారు, జాయింట్లు కదా. మనకి జాయింట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి? మోచేయి దగ్గర జాయింట్ ఉందా? జబ్బ దగ్గర జాయింట్ ఉందా? మోకాల దగ్గర జాయింట్ ఉందా? ఇలాగ జాయింట్లు చూసి ఎలాగో చచ్చిపోయింది కదా అని చెప్పేసి 12 ముక్కలు చేశాడు. భర్త ఏం చేశాడు, ఆవిడ్ని 12 ముక్కలు చేసి ఇశ్రాయేలీల 12 గోత్రాల వారు ఎక్కడెక్కడైతున్నారో వాళ్ళకి పార్సిల్ చేసి పంపించాడు.
ఆ పార్సిల్తో పాటు ఒక్కొక్క అవయవంతో పాటు సమాచారం మ్యాటర్ రాసి పంపాడు. ఏంటంటే మ్యాటరు, ఇదిగో నేను పలానా ఊరిలో బస చేస్తున్నాను, పలానా ఊరు నుంచి పలానా ఊరికి నేను వెళుతున్నాను, ఆ రాత్రి నేను ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాను, ఇదిగో నా ఉపపత్నిని బెన్యామీనీలు ఈ పోకిరి వెధవులు వచ్చి ఇలాంటి పని చేశారు, వీళ్ళని మనం బతకనివ్వాలా, ముంచాలా, చంపాలా, మీరే డిసైడ్ చేయండి, నాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం చేయండి. అర్థమైంది మీకు? అప్పుడు ఈ 12 గోత్రాల వాళ్ళందరూ కలిసి, పెద్దలు దాదాపు చాలామంది లేండి, కలిసి వాళ్ళు మీటింగ్ వేసుకొని ఇలాంటి చర్య, బాగా వినాలి ఈ డైలాగ్, అది చివరి వచనం అనుకుంటాను, అందులో చూడండి చివరి వచనం, ఇలాంటి దుర్మార్గమైన చర్య, అందులో అధ్యాయం చివరి వచనం చదువునాయన. అక్కడ చూడండి, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి దేవుడు కనానుకి నడిపించిన దినంలో నుండి ఇప్పటి వరకు ఇలాంటి కార్యము జరుగుటయైనను వినబడుటయైనను జరగలేదట. అంటే ఇది ఎంత భయంకరమైన చర్య ఆలోచించాలి మీరు. అమ్మమ్మ వింటున్నారా? అంటే అంతకుముందు జరిగింది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగలేదంటే ఇలాంటిది, ఐగుప్తులో నుండి దేవుడు విడిపించినప్పటి నుంచి నేటి వరకు, అనగా ఈ సందర్భం జరిగేంత వరకు ఇలాంటి చర్య జరగలేదు. మరి అంతకుముందు జరిగిందా? చెప్పండి అమ్మా, అంతకుముందు జరిగిందా? అంతకుముందు కూడా జరగల. ఎక్కడ జరిగింది నాకైతే తెలియదు. మరి ఆ రోజు సొదొమ గొమొర్రాలో కూడా వాళ్ళు వాళ్ళ కామాతురతను బయట పెట్టుకున్నారే తప్ప వాళ్ళు ఎక్కడ ఇలాంటి నీచమైన పనికి పాల్పడినట్టు నేను చూడలేదు. మరి మీకు తెలిస్తే చెప్పండి, నేను నేర్చుకుంటా. సరే, చరిత్రలో మాత్రం ఇలాంటి భయంకరమైన పని జరగలేదని ఒకరికొకళ్ళు మాట్లాడుకొని 4 లక్షలకు పైనే ఇప్పుడు యుద్ధానికి బయలుదేరారంట. ఎంతమందికి పైన? 4 లక్షలకు పైన ఇశ్రాయేలీలు ఆ గోత్రాలన్నీ కలిసి ఈ బెన్యామీనీల మీదకి యుద్ధానికి బయలుదేరారండి. ఓకేనా? బయలుదేరి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను వచనాలు చూపిస్తాను, అవి మాత్రమే చదవండి నా కోసం. ఓకే. ఒక స్త్రీని ఒక అల్లరిమోక పాడు చేసినందుకు వచ్చిన పర్యావసానం. ఈ కుర్రగాళ్లే గనక ఆ రాత్రి తమ్మును తాము అదుపు చేసుకొని, అరే ఆవిడ కూడా మన అమ్మ లాంటిదిరా, మన అక్క లాంటిదిరా, మన అమ్మకున్నట్టే ఆవిడికి అన్ని అవయవాలు ఉంటాయిరా, మన అక్కరా, చెల్లిరా, తల్లిరా అని అవయవాలను కంట్రోల్ చేసుకొని ఉంటే బాగుండేది ఆ రాత్రికి. కానీ ఆ రాత్రి వాళ్ళు చేసిన ఆ దుశ్చర్యకి ప్రతిఫలం ఏంటో చూడాలి. ఇప్పుడు మీరు 20వ అధ్యాయము నేను చదువుతాను, మీరు చూడండి. 21వ వచనం, 20వ అధ్యాయం 21వ వచనం. బెన్యామీనీలు గిబియాలో నుండి బయటకు వచ్చి ఆ దినమున ఇశ్రాయేలీలతో యుద్ధం చేశారు. అర్థమైంది కదా? బెన్యామీనీలు అంటే ఎవరు? పోకిరీల బ్యాచ్కి సంబంధించిన వాళ్ళు. అలా యుద్ధం చేసినప్పుడు ఫస్ట్ టైం అన్నమాట 22,000 మంది చచ్చిరి. బాగా వినాలి, ఎంతమంది చచ్చిపోయారు? 22,000 మంది చచ్చిపోయారట. తర్వాత చదువుతున్నాను 25వ వచనం. ఇంకా మధ్యలో చాలా ఉంటుందిలే మీకు ఇన్ఫర్మేషన్ కోసం. 25వ వచనం. గిబియాలో నుండి బయలుదేరి వచ్చి ఇశ్రాయేలీలతో యుద్ధం చేసినప్పుడు 18,000 మందిని నేల కూల్చారు. ఎన్ని వేలు అమ్మా? 18. 18 అంటే ఎంత? 18,000 మంది. ఓకే, ఫస్ట్ ఎంత? 22,000 మంది. తర్వాత మళ్ళీ 35వ వచనం. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీల చేత బెన్యామీనీలను హతము చేయించును. బెన్యామీనీలు అంటే పోకిరి బ్యాచ్ని హతం చేయించాడంట. ఎంతమంది చూడండి. ఆ దినమున ఇశ్రాయేలీలు బెన్యామీనీల్లో 25,100. 25,100 అంటే ఎంత? 100. 25,100 మందిని చంపించను. తర్వాత 44వ వచనం. అప్పుడు బెన్యామీనీల్లో, అంటే ఎన్నిసార్లు జరిగిందో చూడండి యుద్ధం. నేను చెప్పింది ఒక్కొక్కసారి జరిగిన యుద్ధానికి దఫాలుగా రోజు మార్చి రోజు జరిగిన యుద్ధాలు ఇవి. ఈసారి చూడండి ఎంతమంది చచ్చిపోయారు. మళ్ళీ 44వ వచనం. అప్పుడు బెన్యామీనీల్లో
18,000 మంది. 18 అంటే చెప్పండి అమ్మా, 18,000 మంది చచ్చిపోయారట. బెన్యామీనీయులు చచ్చిపోయారట. 46 వచ్చును. ఆ దినమున ఆఖరిగా బెన్యామీనీయుల్లో పడిపోయిన వారందరూ కత్తి దూయు 25,000 మంది. ఎంతమంది అంతా అంటే పరాక్రమశాలులు వీళ్ళు. 25,000 మంది. వీరందరూ పరాక్రమ. మొత్తం మీరేమన్నా కూడారా అమ్మా? నేను చెప్పినందుకైనా కౌంట్ చేయండి నా కోసం. నేను ఆల్రెడీ కౌంట్ చేసి పెట్టుకున్నానులే, మీకు ఎలాగో వస్తుంది చూద్దాం. ఫస్ట్ 22,000 మంది, తర్వాత 18, తర్వాత 25,100, తర్వాత 18, తర్వాత 25. ఎన్నైనాయి? 1,08,100. 1,08,100. శరీరంలో పుట్టే తుచ్చమైన కోరికలు అణుచుకోలేని బెన్యామీనీల అజితేంద్రియత్వాన్ని బట్టి, కుర్రాళ్లలో పుట్టిన అవయవాలను అదుపు చేసుకోలేని ఈ అజితేంద్రియత్వాన్ని బట్టి ఒక్క ప్రాణాన్ని తీసేస్తే ఎన్ని ప్రాణాలు పోయినాయి? 1,08,100. ఎంత దుర్మార్గం, ఎంత భయంకరమైందో ఈ అజితేంద్రియత్వం అనేది మీరు ఆలోచించండి. నిన్నగాక మొన్న రాజస్థాన్లో కరెంట్ అఫైర్ చెప్తున్నాను నేను మీకు. శ్రీగంగా అనే ఒక మండల హెడ్ క్వార్టర్, ఒక చిన్న టౌన్ అది శ్రీగంగా అనేది. మరి మీకు తెలుసో లేదో నాకు తెలీదు, కొంతమంది న్యూస్ ఫాలో అవుతారు. రాజస్థాన్లో జరిగిన సన్నివేశం. ఒక మైనర్ బాలిక, ఆటో డ్రైవరు మరి ఆటో ఎక్కించుకున్న తర్వాత ఆ పిల్లని తీసుకెళ్ళి లాడ్జికి అమ్మేశాడట. లాడ్జికి అమ్మేస్తే ఆ లాడ్జి వాళ్ళు లాడ్జి రెంట్కి వస్తారు కదా, విశ్రాంతికి వస్తారు కదా, అలాగా వచ్చిన ప్రతి వాడికి అమ్మేశారు ఆ పిల్లని. అలాగే ఎంతమంది పాడు చేశారు తెలుసా? 32 మంది ఒక పెళ్లి కాని పాపను పాడు చేసి చంపేశారు. 32 మంది. ఇప్పుడు గేదెల్ని మీరు ఏమంటారండి? ఏమేస్తారు? బంధమా? కాలికి మెడకి వేస్తారు కదా, బంధమే. అలాగా వీళ్ళందరికీ ఒకళ్ళకొకళ్ళు బంధం వేసారు, గేదెలకి వేసినట్టు. ఈ 32 మందిని ఒకళ్ళకొకళ్ళు కట్టేసి పందుల్ని బాధినట్టు బాతున్నారు. మీరు చూడండి, నేను చెప్పినందుకేనా. ఉరి తీసేయాలి, కాల్చేయాలి అంటున్నారు వాళ్ళు. 32 మంది కలిసి ఒక్క పాపను పాడు చేస్తే బతుకుద్దా అండి? ఏ దినాల్లో ఉన్నాం మనం? అంత్య దినాల్లో. తిమోతికి రాసిన మొదటి పత్రిక, మన్నించండి 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం ఏం చదువుకున్నాం? అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాం. ఆ అపాయము ఎవరిని బట్టి వస్తుందంట? తర్వాత చెప్పాడు లిస్టు. మనుషులను బట్టి. ఈ మనుషుల్లో కూడా ఎలాంటి వాళ్ళను బట్టి ఈ భయంకరమైన అపాయకరమైన పరిస్థితులు వస్తున్నాం? అజితేంద్రియత్వం. అజితేంద్రియత్వం అంటే ఏంటి? అవయవాలలో పుట్టే కోరికలను అణుచుకోలేక చేసే పొరపాట్ల వల్ల వాడికి వాడు నష్టం తెచ్చుకుంటున్నాడు, సమాజానికి నష్టాన్ని కలుగజేస్తూ ఉన్నాడు. చెప్పాలంటే చాలా. మొన్న మధ్యకాలంలో పశ్చిమ బెంగాల్లో పండు ముసలోడు 12 ఏళ్ల పాపను పాడు చేసి, ఈ విషయం తెలిస్తే సమాజానికి, తల్లిదండ్రులకి నన్ను ఎక్కడ చంపేస్తారో అని చెప్పేసి ఆ పిల్లని చంపేసి ఒక బండరాయి కట్టేసి చెరువులో దోసాడు. అజితేంద్రియత్వం. నిన్నగాక మొన్న ఇప్పటికిప్పుడు కరెంట్ అఫైర్ ఏంటో తెలుసా? ఇప్పుడు వాడు గాంధీ హాస్పిటల్ అనుకుంటా చచ్చిపోయాడు. ఒక ముసలోడు, ఇంకా వాళ్ళ క్యాస్ట్ గురించి మనకు అనవసరం, కానీ చిన్న పిల్లండి, పాప కూర్చొని శనక్కాయలు తింటున్న ఆ పాపను తీసుకెళ్ళి పాడు చేసేస్తే విషయం తెలుసుకొని వాళ్ళు ఆ కమ్యూనిటీ వాళ్ళందరూ వచ్చి కొడితే ఆ దెబ్బలకు చచ్చాడు. చిన్న పాప. ఇలా ఎన్ని జమ్మంటున్నారు. ఇంకా చిత్రం ఏంటో తెలుసా? మొన్న ఖమ్మంలో జరిగిందండి. మన పక్కనే ఉంది కదా, అశ్వరాపేట పక్కన ఖమ్మం. తాగేసి వచ్చి అమ్మను పాడు చేశాడు. తల్లినే ఏం చేశాడు వీడు? పాడు చేశాడు. అంటే
తాగితే తల్లి పిల్ల చెల్లి కూతురు ఈ తెలియవా? అంటే ఎంత దారుణమైపోయారో మానవులు, ఎంత దారుణమైన అజితేంద్రియత్వంతో నింపబడ్డారో మీరు ఆలోచించండి. చెబుతూ వెళితే చాలా ఉన్నాయి. ఒకసారి అబీమెలెకు దగ్గర రండి. మీరు న్యాయాధిపతిలో ఒక న్యాయాధిపతి, బైబిల్ చరిత్రలో 9వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం ఇంటికి వెళ్ళి చదవండి. 70 మంది పిల్లలు ఉన్నారు. ఎవరికి? యెరుబ్బయలు అని ఆయనకి, గిద్యోనికి. అమ్మా, గిద్యోనికి మరొక పేరు ఏంటి? యెరుబ్బయలు. ఎంతమంది పిల్లలు? 71, 72 మంది ఉంటే ఒకడున్నాడు ఇందులో, ఆడి పేరే అబీమెలెకు. పేరేంటి చెప్పండి? ఇప్పుడు వీడు రాజు అవ్వడానికి ఏం చేశాడో తెలుసా? ఒకే రాతి మీద తన సహోదరులను, ఒకే రాయి మీద 70 మంది సోదరులను చంపేశాడు. బాగా వినాలి. వీళ్ళకి ఏమైనా గొడవలు ఉన్నాయా? పోనీ తినడానికి కూడలేదా? వీళ్ళకి ఏమైనా ఆస్తి గొడవలు ఉన్నాయా? ఏమి లేవు. ఒక చక్కని ఫ్యామిలీ. కానీ ఒకడులో పుట్టిన దురాశ దాన్ని కంట్రోల్ చేసుకోలేక సొంత తోడబుట్టినల్ని 70 మందిని ఒక రాయి మీదే చంపించాడట. ఆ సందర్భాన్ని ఒకసారి ఆ వచనాన్ని మీరు చదవగలిగితే బాగుంటుంది. ఆ మాట చదవగలరు ఏమైనా? అతడు 70 మందిని చాలు. ఇదేంటిది? ఏం నీకు సింహాసనం లేకపోతే నువ్వు బతకలేవా? చెప్పాను కదా, కొన్ని అత్యవసరం, కొన్ని అవసరం. అత్యవసరమైనవి లేకపోతే బతకలేము, అవసరమైనవి లేకపోయినా బ్రతకొచ్చు. ఇప్పుడు సింహాసనం అనేది ఇది లేకపోతే నేను వాక్యం చెప్పలేనా? ఇది లేకపోయినా నేల మీద కూర్చొనైనా చెప్పచ్చు. ఇప్పుడు వాడికి ఏం కావాలి? ఇప్పుడు మనం చదువుకున్న అబీమెలెకు అనేవాడికి సీటు కావాలి, పదవి కావాలి, అధికారం కావాలి. అంటే శరీరంలో పుట్టిన ఒక తుచ్చమైన కోరిక, దాన్ని కంట్రోల్ చేసుకోలేక ఎంతమంది చంపేశాడు? ఎంత ఘోరం! అజితేంద్రియత్వం, అవయవాలలో పుట్టే కోరికలను అదుపు చేసుకోలేకపోతే ఎంత నష్టం జరుగుతుందో ఆలోచించండి. కుటుంబాలను నాశనం చేసేస్తుంది. ఏంటది? అజితేంద్రియత్వం. ఇలా ఎన్ని చెప్పమంటారు? అబీమెలెకు పుట్టిన అజితేంద్రియత్వం ఏంటి? సీటు కోసం పుట్టిన అజితేంద్రియత్వం. తర్వాత ఇంకా చాలా చెప్పాలంటే అతల్య కూడా ఏం చేసింది? అతల్య కూడా సీటు కోసమే. రాజుల 2వ గ్రంథం 11వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకోండి దయచేసి. ఏమండి, కుమారుడు ఎప్పుడు చేస్తాడా అని చూసింది. అంటే పదవి కోసం ఎవరినైనా చంపుకుంటారు. కొడుకు అడ్డం వచ్చినా చంపేసుకుంటావా? భర్త అడ్డం వచ్చినా చంపేసుకుంటావా? చరిత్రలో మీరు చూడండి ప్రియులరా, రాజ్యం తన చేతికి రావడం కోసం ఎదురొచ్చిన వాళ్ళందరినీ చంపేసింది ఒక అతల్య. ఎంత దౌర్భాగ్యకరమైంది! అతల్య అనే పేరు క్రైస్తవులు మీరు ఎక్కడైనా చూస్తారా? బైబిల్లో ఉంది కదా అని పెట్టేసుకుంటారేంటి? ఏమ్మా, పెట్టుకోరు. యెజబేలు, మా కూతురు పేరు ముద్దుగా యెజబేలు అని పెట్టుకున్నామండి అంటారా? బైబిల్లో పేరే కదా, పెట్టుకోరు. ఎందుకంటే ఇవన్నీ కూడా నెగిటివ్ క్యారెక్టర్స్ అన్నమాట, మంచివి కాదు. అందుకనే ఈ అతల్య కూడా తనలో పుట్టిన ఈ అజితేంద్రియత్వం. జిమ్రి గురించి చెప్పాలంటే సరిపోదు. జిమ్రి కూడా ఏం చేశాడు? యాలా అనేవాడిని చంపేశాడు. దేనికోసం? సింహాసనం కోసమే. రాజుల 1వ గ్రంథం 16వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకోండి. తర్వాత యెహూ, చరిత్రలో ఇది మహాదారుణం. రాజుల 2వ గ్రంథం, జస్ట్ ఇంట్లో ఇస్తున్నాను మీకు. రాజుల 2వ గ్రంథం 9-10 అధ్యాయాలు ఇంటికి వెళ్ళి చదవండి. ఇక్కడ కూడా యెహూ ఏం చేశాడు? ఆ వంశంలో ఉన్న వాళ్ళందరినీ కూడా సంహరించేశాడు. అనేక మందిని సంహరించాడని వ్రాయబడింది. ఫిగర్ వేయలేదు అక్కడ. అనేక మందిని సంహరించాడు. దేనికోసం అంటే రాజ్యం కోసం, రాజ్యకాంక్ష కోసం, సీటు కోసం. చరిత్రలో ఇంత దుర్మార్గ పని, ఈ యెహూ చేసినంత దుర్మార్గ పని ఎవడు చేయలేదు. చెప్పాలంటే చాలామంది ఉన్నారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 16 వచ్చిన ఇంటికి వెళ్ళి చదవండి. హేరోదుల కాలానికి మనం వచ్చాం. యేసు పుట్టే సమయానికి ఎవరి పాలన ఉంది అమ్మా? రాజైన ఈ హేరోదు గురించి వ్రాయబడిన మాట. రాజ్యకాంక్ష కోసం, అంటే శరీరం, నువ్వు ముసలోడు వయసే కాటికెళ్ళేంత వరకు నువ్వే ఉండాలా రాజు. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా గలిబిలి ఏంటి, గందరగోళం ఏంటంటే
ఎప్పుడు రెడ్లు, ఎప్పుడు నాయుళ్ళు, ఎప్పుడు కాపులేనా మమ్మల్ని లేలేది? ఎస్సీ ఎస్టీ బీసీలు లేరా అంత మగోళ్ళు? మాకు ఇవ్వచ్చు కదా ఒకసారి అవకాశం. అందుకే కదండి కమ్యూనిటీస్ వైడ్ డివైడ్ అయిపోయింది. ఈరోజు మన రాష్ట్రంలో కులగజ్జితో కొట్టుకు చచ్చిపోయే వాళ్ళు ఎక్కువైపోయారు. ఈ రాజకీయానికి మళ్ళీ మతాన్ని తీసుకొచ్చి రంగు పులిమేసేసి దెబ్బలాడుకుని కొట్టుకొని చచ్చిపోయే వాళ్ళు ఎక్కువైపోయారు మన రాష్ట్రంలో. మనకు పెట్టిన దౌర్భాగ్యం ఇది. ఈ రాష్ట్రంలో మనం ఉన్నందుకు ఈ తరంలో ఎప్పుడు లేని దరిద్రం ఇప్పుడు ఎక్కువైపోయింది. హీరోది ఏం చేశాడు? వచ్చి చెప్పారు అనుకోండి జ్ఞానులు. ఏమని చెప్పారంట? యూదులకు రాజుగా పుట్టినవాడు అదేటరా, నేను ఆల్రెడీ ఉన్నాను, మళ్ళీ పుట్టడం ఏంటంటే, లేదండి మాకు కొన్ని లెక్కలు ఉన్నాయి, ఆయన పుట్టాడని తెలిసిందండి, అందుకనే నక్షత్రాన్ని పట్టుకుని వచ్చేసామంటే తెలివితేటలకు చెప్పాడు అన్నమాట. అయితే ఎక్కడ ఉన్నాడు ముందు చూసి వచ్చేయండి, నాకు చెప్పండి, మీరు ఆరాధించాక నేను వెళ్ళి ఆరాధిస్తానన్నాడు. ఉత్తి మాటలే, మ్యాటర్ తెలుసుకొని లేపేద్దామని. ఎవరిని? యేసు ప్రభువుని. అప్పుడు ఇది మ్యాటర్ అంతా ఎవరికి తెలుసు? పైన ఉన్నాయనికి తెలుసు. దేవదూతను పంపి చెప్పించాడు. ఏమని చెప్పించాడు జ్ఞానులకి? ఊరూరే మీరు మళ్ళీ ఏ రోజు దగ్గరికి వెళ్ళకండ్రా, నేరుగా మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోండి, ఏ రోజుకి తెలిస్తే చంపేస్తాడు, దైవ ప్రాణాలకు అంత భంగం అయిపోద్దని. అప్పుడు వాళ్ళు చెప్పకుండా వెళ్ళిపోయారు. అరేరేరే, ఈ జ్ఞానులు నన్ను మోసం చేశారు, చెవితి నేను వెళ్ళి ఎక్కడ చంపుతానని నాకు చెప్పబెట్టకుండా వెళ్ళిపోయారు, వాళ్ళకి అంత తెలివి ఉంటే నాకే అంత తెలివి ఉంటుంది అని చెప్పేసి ఆడేం చేశాడంటే 2 ఏళ్ల వయసు కలిగిన ఈడు కలిగిన పిల్లలందరినీ రామాలో అంగలార్పు, రాహేలు ఏడ్పు అని ప్రవచనం అక్కడ రాయించాడు. అంటే హేరోదు కాలంలో యేసు పుట్టిన సమయంలో 2 ఏళ్ల వయసున్న లేదా ఈడు కలిగిన మగపిల్లలందరినీ మీరు ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. మన తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు 2 ఏళ్ల వయసున్న పిల్లలందరినీ ఒకే రోజు చంపేస్తే ఎలాగుంటుంది? అల్లాడిపోరా తల్లులు. కొంతమంది పాలు మానలోన్లో కూడా ఉంటారు, కొంతమంది 3 ఏళ్ళ వరకు కూడా తాగేవాళ్ళు ఉంటారు. ఆ తల్లులు ఏమైపోవాలా? అంటే ఇదంతా ఎందుకు జరిగింది? హేరోదులో పుట్టిన అజితేంద్రియత్వం. అంటే ఏంటి? నేనే రాజు కావాలి. ఆ సీట్ లేకపోతే బతకలేవా? అదంత అత్యవసరమా? ఇస్కరియోతు యోధ ఏం చేశాడు? 30 వెండి నాణ్యాలు లేకపోతే బతకలేడా? అజితేంద్రియత్వం, అవయవాలలో పుట్టే కోరికలను ఏం చేసుకోలేక, ఆనుకోలేక. ఎంత చెడ్డగా మాట్లాడుకుంటున్నాం. అసలు 12 మందిలో ఒకడికి ఎంచబడ్డం అంటే చిన్న విషయమా? అపోస్తుల్లో ఒకడికి ఎంచబడ్డాడు. ఎవరు? యోధ. తుచ్చమైన 30 వెండి నాణాల కోసం ఏం చేశాడు? ప్రభు నమ్ముకున్నాడు. అజితేంద్రియత్వం అంటే శరీరంలో పుట్టిన డబ్బు పిచ్చి, ధనాపేక్ష, దాన్ని కంట్రోల్ చేసుకోలేక ప్లాన్ ప్రకారంగా అప్పగించాడు. 30 వెండి నాణ్యాలకు కకృతి పడ్డావంటే ఇంక నిన్నేమనుకోవాలి? రూపాయి పాపాయి కూడా మర్డర్ చేసేవాళ్ళు ఉన్నారు ఈ దినాల్లో. సారా ప్యాకెట్కి, సారా సీసాకి మర్డర్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఈ లోకంలో. చెప్పాలంటే చాలా ఉంది ప్రియులారా. అందుకనే బైబిల్ ఎంత గొప్పగా చెబుతుందో చూడండి. సామెతల గ్రంథం ముగించేస్తున్నాను. 25వ అధ్యాయం 28వ వచనం. జ్ఞాని అయిన సొలొమోను అనుభవంతో రాస్తున్న, పరిశుద్ధాత్మ ప్రేరణతో అనుభవించి రాస్తున్న మాటలు. 25వ అధ్యాయం 28వ వచనం. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ లాస్ట్లో నేను చెప్పే రాసుకున్నా. ప్రాకారము లేకపోతే ఆ పట్టణము, ఆ పురము ఎలాగైతే పాడైపోద్దో, మనసులో పుట్టే కోరికలను కూడా అణుచుకోలేకపోతే మనిషే నువ్వు కూడా అలాగే పతనమైపోతావు అంటున్నాడు. అర్థమవుతుంది మీకు? పట్టణాన్ని లేదా ఆ ఇంటిని కాపాడేది ప్రాకారం అయితే, ఆ ప్రాకారమే లేకపోతే ఆ పట్టణం, ఆ పురం ఏమైపోద్ది? ఎలా పాడైపోద్దో, మనసు కూడా మన శరీరం అనే పట్టణానికి ప్రాకారం లాంటిది. నీ మనస్సును నువ్వు కంట్రోల్ చేసుకుంటే నీ జీవితం బాగుంటుంది.
ఎంత బాగా రాశాడు చూడండి. ప్రాకారము లేకపోతే పురము ఎలాగూ పాడైపోద్దో, మనసును అణుచుకోలేకపోతే నీ జీవితం కూడా అలాగే పాడైపోద్ది, అంతే అన్నాడు. అంతే. 16వ అధ్యాయం 32వ వచనం, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 32వ వచనం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకుని వాని కంటే. అలెగ్జాండర్ ప్రపంచాన్ని మొత్తాన్ని జయించాడు, గొప్పోడు కాదా? అదేటమ్మా అలాగున్నారు? ది గ్రేట్ అలెగ్జాండర్ అంటారు. ఎంపరర్ ఆయన, చక్రవర్తి అండి ఆయన, గొప్పోడే. ఆ చక్రవర్తి కంటే కూడా గొప్పడు ఇంకొకడు ఉన్నాడంట. వాడు ఎవడంటే చెప్తున్నాడు అక్కడ, తన మనసును స్వాధీనపరుచుకునేవాడు ఆ అలెగ్జాండర్ కంటే కూడా శ్రేష్ఠుడు అన్నాడు. చూడండి, మనసును అదుపు చేసుకున్నవాడు అలెగ్జాండర్ కంటే కూడా శ్రేష్ఠుడు. నేను కాక మొన్న తమిళనాడులో ఒక చిన్న న్యూస్ అండి. అమ్మ నాన్న వెళ్ళి కూతురు కాళ్ళ మీద పడి ఏడుస్తున్నారండి, కాళ్ళు పట్టేసుకొని. ఏ పెళ్ళిడికి వచ్చిన పిల్లకి ఎప్పుడు పెళ్లి చేయాలో కన్న తల్లిదండ్రులకు తెలియదా? ఎలాంటి వాడిని తీసుకొచ్చి పెళ్లి చేయాలో ఈ కన్న తల్లిదండ్రులకు తెలియదా? నీకు అసలు షెడ్డే లేనప్పుడు నీకు ఏ షెడ్ వేయాలో, నువ్వు ఈ పలానా షెడ్ వేయమంటే పలానా ప్యాంపర్ వేయమంటే వేసారా? వయసుకొచ్చిన పిల్లకి ఏం కావాలో తల్లిదండ్రులకు తెలియదా? ఎంత గారంగా పెంచుకొని ఉంటారండి పిల్లని. ముక్కు మొహం తెలియని ఒక బేవర్సగాని లవ్ చేసి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి పెళ్లి చేసుకొని అక్కడికి వెళ్ళాక ఇంటిమేట్ చేశారట, మేము మేజర్లు మేము చేసుకుంటాం. అప్పుడు వాళ్ళు వచ్చి కాళ్ళ మీద పడ్డారంట. అమ్మా వద్దమ్మా వద్దమ్మా, దయచేసి మా మాట. అజితేంద్రియత్వం, అవయవాళ్ళు పుట్టే కోరికలను అణుచుకోలేక, అదుపు చేసుకోలేక, మనసును అదుపు చేసుకోలేక అమ్మోళ్ళు వచ్చి కాళ్ళ మీద పడి వాళ్ళు బతిమాలుతున్నా కూడా క్షమించని కఠిన మనసు అయిపోయిందని. ఇది నువ్వెందుకు అంత దరిద్రంగా ఎందుకు తయారయ్యావు? నీకేం తక్కువ చేశారని, నీకేం అన్యాయం చేశారని వాళ్ళు ఊర్లంగా తలెత్తుకొని తిరగాలి. చూడండి, ఒక చిన్నపాటి ఈ అజితేంద్రియత్వం వల్ల ఆ పిల్లకి చెడ్డ పేరు, ఆ పిల్లోడు తరఫున వాళ్ళకి చెడ్డ పేరు, పోలీస్ స్టేషన్కి వెళ్ళారంటే ఊర్లో చెడ్డ పేరు, ఒక పేటలో మనం ఉంటున్నామంటే ఆ కులంలో మనకు చెడ్డ పేరు, ఆ ఊర్లో బయటకు వెళ్దామంటే తలెత్తుకొని తిరగలేనోళ్ళు, ఒకవేళ ఆ ఊర్లో గౌరవప్రదంగా బతికే ఏదైనా పెద్ద మనుషులైతే నలుగురికి ఏం చెప్తారు వీళ్ళు? నువ్వు చేసిన ఒక చిన్న పనికి, శరీరంలో పుట్టిన ఒక చిన్నపాటి దాన్ని ఏమంటారు, చెడు ఆలోచనను కంట్రోల్ చేసుకోలేని ఆ పనికి ఎంత నష్టం జరుగుతుంది ఇక్కడ ఆలోచించండి. ఇవి తట్టుకోలేకే కొంతమంది పరువుకు ఏం చేస్తారు, సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు. మారుతిరావు అలాగే కదా చచ్చిపోయాడు. ఆ ప్రణయ్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి పేరు ఏంటండి, అమృత తండ్రి మారుతిరావు గారు చచ్చిపోయాడు. అంటే ఈడు చచ్చిపోయింది, లేకపోతే అల్లుని చంపించినందుకు బాధ లేదు ఆడికి. వాడు చచ్చినా కూడా నా కూతురు ఇంకా తక్కువ కులవడాల కొంపలోనే ఉంది కదా, ఆ అవమానం భరించలేక కొంతమంది పరువు కోసం ప్రాణాలు ఇచ్చేస్తారు. ఇలాంటి దిక్కుమాలను రండి దయచేసి అంటున్నాడు కదా, అలెగ్జాండర్ ది గ్రేట్ కంటే కూడా మనసును స్వాధీనం పరుచుకునేవాడు గొప్పవాడు. అందుకంటాడు, చెప్పాలంటే చాలా ఉన్నాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం, ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాక. ఈ పదాన్ని బాగా నోటిచ్చేయండి. అక్షరము అంటే మాట లేదా ఆజ్ఞ. అక్షరము నాకు కాక తీసారా, 3:6, 2 కొరింథీ 3:6. ఆత్మకే పరిచారకులవుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. ఆగండి అక్కడ మనం దేనికి పరిచారకులం కావాలంటే అక్షరానికి, ఆత్మక. ఇప్పుడు అక్షరానికి ఆత్మకున్న తేడా తెలియాలి. అయిపోయింది నా ప్రసంగం. నిజంగా మనం ఆత్మకు దాసులమైతే, ఆత్మకు పరిచారకులమైతే
అక్షరం ఏం చేస్తుందంట? చంపుద్దట. ఉంది కదా అక్కడ, అక్షరం ఏం చేస్తుందట? చంపును, ఆత్మ జీవంపు చేయను. బాగా నోటిచ్చేయండి. మనల్ని దేనికి దాసులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? ఆత్మకి. ఇప్పుడు ఆత్మకు మనం దాసులమైతే, బాగా వినాలి మీరు, ఆత్మ సంబంధులు. ఆత్మకు దాసులమైన మనం ఎవరని చెప్పండి? ఆత్మకు పరిచారకులమైన మనం ఎవరని చెప్పండి? ఆత్మ సంబంధులు. నిజంగా మనం ఆత్మ సంబంధులం అయితే గలతీలకు రాసిన పత్రిక 5:22లో మనం ఫలాల గురించి మాట్లాడుకుంటాం కదా, ఆత్మఫలం గురించి. అందులో ఒక పాయింట్ ఉంది. అదేంటంటే మనం ఆత్మకు పరిచారకులమైతే, ఆత్మకు దాసులమైతే ఖచ్చితంగా మళ్ళీ ఆత్మఫలాలు ఉంటాయి. మళ్ళీ ఆత్మఫలం ఉంటే అందులో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. అదేంటంటే ఆశ, నిగ్రహం. అంటే మనకు కూడా ఆశలు పుడతాయి. ఆత్మ సంబంధులమైన మనకు కూడా ఏం పుడతాయి? ఆశలు పుడతాయి. పుట్టమని దేవుడు చెప్పట్లా. అర్థమవుతుంది మీకు? పుడతాయి, మనకు కూడా ఆశలు పుడతాయి, మనకు కూడా కోరికలు పుడతాయి, చెడ్డ ఆలోచనలు వస్తాయి. కానీ ఏం చేస్తామో తెలుసా? మనలో ఆత్మ ఉంటుంది, మనం ఆత్మ సంబంధులం కనుక ఆ ఆత్మ సహాయం చేత ఏం చేస్తాం? నిగ్రహించుకుంటాం. అంటే అణుచుకుంటాం. అందుకే అంటాడు అనమాట తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, 1:7. దేవుడు మనకు శక్తిని, ప్రేమను, తర్వాత ఏమన్నాడు చూడండి, ఇంద్రియములు అంటే ఏమని చెప్పాను? శరీర అవయవాలు. ఈ అవయవాల్లో పుట్టే కోరికల్ని ఏం చేసుకోగలమంట? నిగ్రహించుకోగలమంట. అక్కడ అన్నాడు కదా, ఏం చేసుకోగలమంట? నిగ్రహించుకోవడం అంటే అర్థం ఏంటి? అదుపు చేసుకోగలం. మన శక్తి సరిపోదు మనకి. దేవుడు మనకు శక్తిని ఇస్తున్నాడు. ఎవరి ద్వారా ఇస్తున్నాడు? ఆ తర్వాత అదే రాస్తున్నాడు, ఆత్మ ఉంది అక్కడే. చదవండి దయచేసి. దేవుడు మనకి శక్తిని ఇస్తున్నాడు, ప్రేమను అనుగ్రహిస్తున్నాడు, ఇంద్రియ నిగ్రహములు గల. నిజంగా మనకు ప్రేమ ఉందనుకోండి, ఎదుటి వ్యక్తి మీద పాడు చేస్తామా? నాశనం అవ్వాలని కోరుకుంటామా? మానభంగం చేస్తామా? సిరి చేస్తామా? చంపేస్తామా? చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. దేవుడు మనకు శక్తి, ప్రేమ, శరీరాలలో పుట్టే, అవయవాల్లో పుట్టే ఈ చెడ్డ కోరికలను నియంత్రించుకునే శక్తి కలిగిన ఆత్మనే మనకిచ్చాడు. కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. ఇలా చెప్పుకుంటా పోతే మళ్ళా రేపు పొద్దున ఇదే టైం అయినా కూడా మనకి తెలియదు. కనుక ప్రియులరా, అంత్య దినాలలో అపాయకరమైన కాలాలు మీరు చూస్తారన్నాడు. ఇప్పుడు మనం ఆ దినాల్లోనే ఉన్నాం. ఎటు చూసిన రోజుకి మళ్ళీ చెప్తున్నాను వినండి, మీకు మీడియా ద్వారా తెలిసేది 1, 2. రోజుకు సగటున మన భారతదేశంలో 135 మంది చిన్నపిల్లలు అత్యాచారానికి గురవుతున్నారు. సగటున పర్సెంటేజ్ ప్రకారం చూస్తే రోజుకి ఎంతమంది పసిబిడ్డలు అత్యాచారానికి గురైపోతున్నారు తెలుసా? 135 మంది ఇలా పాడు చేయబడి చంపబడుతున్నారు. మనకి ఏదో ఈ మూల నుంచి ఆ మూల నుంచి 1, 2 వినపడితే మనం ఏదో ఘోరంగా ఫీల్ అవుతున్నాం. కానీ మన భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితి, రోజుకు 135 మంది పిల్లలు చచ్చిపోతున్నారు. పిల్లలు కూడా తర్వాత సంగతే. పెళ్ళయ్యి గేదెల్లాగా పిల్లలు ఎదుగొచ్చినా కూడా, మొగుడుండి మంచి ఉద్యోగస్తుడైనా కూడా, ఎవడి కోసము అంటే మొగుడు మీద లేని ప్రేమ ఎవడి మీద పుట్టింది? ప్రియుడట. ఈ ప్రియుడు కోసం ఇన్ని డ్రమ్ములు పెట్టేస్తుంది. మొగుడిని ఏం చేస్తుంది? డ్రమ్ములు పెట్టేస్తుంది. మొన్న వైజాగ్లో ఫ్రిడ్జ్లు పెట్టేసిందంట. ఏంటిది? చదువుకున్నాం కదా, అంత్య దినాల్లో ఎవరున్నారు? అజితేంద్రియులు. వాళ్ళు సమాజానికి హానికరం. వాళ్ళు సమాజాన్ని పాడు చేస్తారు, వాళ్ళ జీవితాన్ని కూడా వాళ్ళు పాడు చేసుకుంటారు. ప్రియులరా, 12 మందిలో ఒకడికి ఎంచబడిన ఇస్కరియోతు యోధా కూడా దీనికి అతీతుడు కాలేదు, దెబ్బైపోయాడు. మనమే మాత్రం చెప్పాలంటే చాలా ఉన్నాయి. దేవునికి ఇష్టుడు, ప్రియుడైనా, దేవుని హృదయానుసారుడైన దావీదు సైతం ఇక్కడ దెబ్బైపోయాడు. ఒక్క పూట కళ్ళు మూసుకుంటే పోను,
చరిత్రలో మాయన మా చెప్పటికి అన్నిట్లో మంచోడు కానీ అల్ల ఒక్క విషయమని ఆ చెడ్డ గురించి మళ్ళా అది ఎత్తి చూపిస్తున్నాడు. బలవంతుడైన సంసోను సైతం ఈ అజితేంద్రియత్వంతోనే దెబ్బైపోయాడు. ఎంతమందిని చెప్పమంటారు చరిత్రలో చెప్పండి. ఒకవేళ ఈ చెడ్డ స్వభావం మనలో ఉన్నట్లయితే అది నీకు హానికరం, నీ కుటుంబానికి హానికరం, నీ ఉన్న సంఘానికి హానికరం, నీ ఉన్న సమాజానికి హానికరం. చెక్ యువర్ సెల్ఫ్. కళ్ళు మూసుకొని తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం.